చినజియర్ ఈ మధ్య కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ అవుతున్నాడు. అతని గురించి తెలుసుకునే ముందు మొదట జియర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సంస్కృతంలో జి అంటే విజయం, యర్ అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేయగలవాడు. జియర్ అంటే తన ఇంద్రియాలను పూర్తిగా గెలిచిన వ్యక్తి. కాని చినజియర్ ఇంద్రియాల కంట్రోల్ మాట ఎక్కడా, కనీసం ఒక్క ఇంద్రియమైనా నాలుకను కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఆ నాలుకతోనే ఆయన తెచ్చుకున్న వివాదాలు అందరికీ తెలిసిందే. ఇతను ఎంత నారో మైండెడ్ పర్సన్ అంటే తాను నమ్మిన ఒక విషయాన్ని ఏమాత్రం లాజిక్ లేకుండా, అసలు బ్రెయినే లేకుండా మాట్లాడతాడు. ఒక ఫంక్షన్లో ఏమన్నాడో వినండి. రామానుజాచార్యులు జగద్గురు, మిగతా వాళ్లందరూ ఉత్తుతి గురువులు. అక్కడితో ఆగక వెంకటేశ్వర స్వామికి రామానుజులే గురువు అన్నాడు. ఇప్పుడొకసారి ఆలోచించండి. వెంకటేశ్వర స్వామి ఎవరు? నారాయణుడి అవతారం, కలియుగ ప్రత్యక్ష దైవం. మరి దైవం వచ్చి మానవుడి దగ్గర శిష్యుల్లా కూర్చోవడం ఏం లాజిక్? ఇది విని ఎవరికైనా అర్థమవుతుంది బేసిక్ జ్ఞానం కూడా లేకుండా వాగుతున్నాడు అని. ఇప్పుడు ఫ్యాక్ట్స్ చూద్దాం. రామానుజాచార్యులు సుమారు 1017వ సంవత్సరం, అంటే 1000 సంవత్సరాల క్రితం తిరుమల వెంకటేశ్వర ఆలయ చరిత్ర దాదాపు 1100 నుంచి 1200 సంవత్సరాల క్రితం నాటికే రికార్డ్స్ లో ఉంది. కొన్ని ఆధారాలు క్రీస్తు శకం 300 సంవత్సరం నుంచే, అంటే 1700 సంవత్సరాల క్రితం నిర్మాణాలు మొదలయ్యాయని చెప్తున్నాయి. అంటే స్వామి ఆలయం, ఆయన ఆరాధన రామానుజుల కన్నా శతాబ్దాల క్రితమే మొదలయ్యాయి. మరి అలాంటిది వెంకటేశ్వర స్వామికి రామానుజులే గురువు అనడం ఎంత లాజిక్లెస్ మాటో అర్థం చేసుకోండి. ఇలాంటి మాటలు లాజిక్ లేకుండా చెప్పేవారిని మనం ఇంకా గొప్పగా చూడాలా, లేదా ఒకసారి ఆలోచించాలా? మీరే చెప్పండి. దేవుని కంటే మనిషిని పైకి ఎత్తే ఈ మైండ్ సెట్ ఎక్కడికి దారితీస్తుంది? నెక్స్ట్ ఇంకా ఏమేం వాగాడో చూద్దాం. పంది మాంసం తింటే పంది ఆలోచనలు, మేక మాంసం తింటే మేకలాగా అయిపోతారట. ఏమీ ఆలోచించకుండా ఒకదాని వెంట ఒకటి అలా వెళ్లిపోతారట. ఇంకా చూడండి, కోడి మాంసం తింటే పెంటకుప్పల మీద పొడుచుకుని తింటారట. కోడి గుడ్లు తిన్నామనుకోండి, అలా కోడి బుద్ధి వస్తుంది. ఈ పెంట మీద ఆ పెంట మీద ఇలా 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 అందులో ఉండి ఏరుగు తినడమే. సిగ్గుదగ్గిన మాటలు మాట్లాడుకుంటా నవ్వెట్లొస్తుంది నీకు? కోడి గుడ్లు తింటే కోడి బుద్ధి వస్తుందా? దిమాగ్ సెంటర్లో ఉండి మాట్లాడుతున్నావా, లేకపోతే ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చి మాట్లాడుతున్నావా? అరే, భారతదేశంలో అమ్మలకు, అమ్మాయిలకు, చిన్నపిల్లలకు పోషకాహార లోపం ఉంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక గుడ్డు తినాలని డాక్టర్లు చెప్తున్నారు. నువ్వేమో గుడ్డు తింటే కోడి దిమాగ్ వస్తుందా? ఇప్పటికే భారతదేశం పోషకాహార సూచిలో ఎక్కడో మూలకుంటది. నీ అసలు దిమాగ్ తప్పిన మాటలు వింటే జనం ఏం కావాలి? దేశంలో మెజారిటీ జనం వారానికో 10 రోజులకో 15 రోజులకో చికెనో మటనో తెచ్చుకొని తింటారు. కింద గదే తినకుంటే వీళ్ళకు ప్రోటీన్ లేడానికి వస్తాయి. ఎవరి తలకాయలు తినుకుంటే తలకాయలేని మాటలు మాట్లాడుతున్నావు. ఈ లాజిక్ కి పేటెంట్ వేయించుకోండి, గూగుల్లో నోబెల్ ప్రైజ్ రావచ్చు. ఏంటి ఇంత వెటకారమా? వెజిటేరియన్స్ లక్షల్లో ఉంటే నాన్ వెజిటేరియన్స్ కోట్లలో ఉంటారు. ఇలా మాట్లాడి వాళ్ళందరి మనోభావాలను దెబ్బతీయట్లేదా ఇతను? ముద్దపప్పు నెయ్యి వేసుకుని తినే నువ్వే అంత బలుపుతో కండకావరంతో హేళనగా మాట్లాడితే, ప్రతిరోజు మాంసం తినేవాళ్లం అదే టోన్లో మాట్లాడితే నువ్వు తల ఎక్కడ పెట్టుకుంటావు? ఆత్మాభిమానం ఉన్న ఎవరైనా చచ్చిపోతారు. నీ సంగతి మాత్రం నీకే తెలుసు. అయినా వైష్ణవులకు పొద్దున లేస్తే మాంసం లేకుండా ముద్ద దిగదని ఏ ఒక్క బ్రాహ్మణుడిని అడిగినా చెప్తారు. నువ్వేం చేస్తున్నావో ఇంట్లో, బయటికి వచ్చి మాత్రం సోది ముచ్చట్లు, పత్తిత్తు ముచ్చట్లు చెప్తున్నావు. ఇంకా నెక్స్ట్ అండ్ లేటెస్ట్ టాపిక్ వింటే చీచీ అనిపిస్తుంది. ఇతను సన్యాసియా లేక సన్నాసియా? ఇతని కోసం గూగుల్లో మంచి పదం వెతకాలి. అక్కడ కూడా సరిపడే పదం దొరకదేమో, కొత్త డిక్షనరీ తీసుకురావాల్సిందే. సన్యాసులు అసలు ఎప్పుడూ వినకూడని, అనకూడని దాంట్లో ఇతను ఇరుక్కున్నాడని తెలిసింది. అదేంటంటే లిక్కర్ స్కామ్. హతవిధి ఏంటిది? ఇతను హిందూ సమాజానికి ఏం నేర్పిస్తున్నాడు? హిందువులను భ్రష్టు పట్టించడానికే ఇలాంటి వాళ్లు రెడీ అవుతున్నారు. ఇలాంటి వాళ్లు ఎన్నో వివాదాలు చేస్తూనే ఉంటారు. అతనికి మతి భ్రమించి అహంకారం తలకెక్కి వాగుతున్నాడు. ప్రజలు తినే చికెన్ తినటం అవమానిస్తాడు, మటన్ తినటం అవమానిస్తాడు.
ముట్టుకున్నాడా చెప్తాను. చిరంజీవి సమాజం ఇస్లేస్తాడు ఇదా సనాతన అంటే ఇది ఈయన పాటిస్తున్నాడు చెప్తున్నాడు పాటిస్తున్నాడు నేను చెప్తాను. చిరంజీవి పాటిస్తాడు చిరంజీవి ఎవరు ముట్టుకోడు అంటరాడు దాన్ని పాటిస్తాడు అస్పృశ్యాన్ని కొనసాగించినట్టు కులం ఉండాలంటున్నా నువ్వు ఈ స్టూడియోకి వస్తావా కులం ఉంటేయాలా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక దళిత సామాజిక వర్గం నుంచి లేదంటే మనకు మాట్లాడే హక్కు లేదు డబ్బులు సంపాదించుకునే అర్హత లేదు అధికారం లేదు అక్షరం మీద నీకు ఆధిపత్యం లేదు అట్లాంటప్పుడు నువ్వు కులాలు ఉండాలన్నప్పుడు అట్లాంటి వ్యక్తికి వ్యతిరేకంగా నువ్వు క్యాంపెయిన్ చేయాలి కదా విశ్వ హిందూ పరిషత్ అని చెప్తున్నావు కదా ఈ దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకునే ఈ వ్యక్తి ఎందుకు చిరంజీవి స్వామి వ్యాఖ్యలను తప్పు పట్టట్లేదు కులం ఉండొద్దు నువ్వు గుణం ముఖ్యమంటావు గుణం గురించి మాట్లాడు అది వదిలిపెట్టి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడు ఒక్కరోజు కూడా మీరు ఖండించరు నోటికొచ్చినట్లు మాట్లాడి అది వివాదం అయ్యాక మీడియా వాళ్ళకి అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి డబ్బులిచ్చి నోరు మూయించవచ్చునేమో కాని కర్మ నోరు అతను ఏం చేసినా మూయించలేడు. ఎప్పటికైనా ఈ కర్మఫలాన్ని అనుభవించక తప్పదు. సో ఫ్రెండ్స్, ఇవే కాదండి, ఇతని గురించి ఇంకా నిజాలు ఇంకా కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి. అవేంటో మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చూద్దాం మరింత మసాలాతో.